హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ ఈవీఎం ధ్వంసం ఇష్యూ చూసాం కదా, దాంట్లో పిన్నెల్లి పేరు ఎంత మారుమోగిపోయిందో మనందరికీ తెలిసింది. ఆ ఇష్యూలో ఆయన అందరికీ తెలియడం జరిగింది. అయితే ఇప్పుడు పిన్నెల్లి నుంచి తనకు ప్రాణహాని ఉందని చెప్పేసి ఒక పోలింగ్ ఏజెంట్ సార్ సుప్రీం ఆశ్రయించడం జరిగింది. మరి ఎవరు ఇతను, అతని నుంచి ఇతనికి ఎందుకు ప్రాణహాని ఉంది, అసలు ఏం జరిగింది సార్? ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక మరో మాస్ నాయకుడు. ఓకే, అంటే అవతల వాళ్ళు కొట్టాలి, అది న్యాయబద్ధమా చట్టబద్ధమా కాదా అనే విషయాలు అవసరం లేదు, కొట్టాలంటే కొట్టడమే. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో చాలామంది రౌడీలు, కిరాయి హంతకులు ఇంకిపోయినట్టయితే ఇంకా ఒక విధమైనటువంటి మూర్ఖంగా ప్రవర్తించే వాళ్ళందరూ కూడా పెద్దపీట వేశాడు. మూర్ఖంగా ప్రవర్తించడం అంటే ఎవరో వస్తున్నారు కారు బద్దలుకొట్టి అంటే బద్దలుకొట్టేశారు. అలాగే అమరావతి వెళ్తుండగా కారులు ఆపేసి రోళ్లతో మొత్తం కారులు చెదగొట్టి మనుషులను కొట్టేశారు. అమరావతిలో కూడా మహిళల్ని అంటే నిండు చోళాలని తెలియకుండా తొక్కి పారేశారు. ఇటువంటి పనులన్నీ చేసి బాగా హీరోలు అనిపించుకున్నారు. దొండగులు అనిపించుకున్న వాళ్ళందరూ హీరోలు అనిపించుకున్నారు. అట్లాంటి హీరోలందరూ ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తాలూకు అధ్యయనంలో ఉన్నారు. అది కనుక ఇక్కడ నంబూరి శేషగిరిరావు గారు ముందుగా కంప్లైంట్ చేయడం మంచిది. అట్లీస్ట్ ఆయనకి ప్రొటెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా పొరపాటున ఆ ప్రయత్నం చేసినప్పుడు కూడా మన రామకృష్ణారెడ్డి బాధ్యులు అవుతారన్నమాట. అటువంటి తొలి ప్రయత్నం అంటే అటువంటి ప్రయత్నం ముందే చేయడం మంచిది. దెబ్బలు తెలిసిన తర్వాత నాకు ఎవరు కొట్టారో తెలియదు అని చెప్పడం కాకుండా, నాకు తెలుసు వాడు నన్ను కొడతారని, ఏజెంట్గా ఉంటున్నాను కదా నేను అక్కడ డెఫినెట్గా నేను కూటమి లేదా ఏది న్యాయబద్ధంగా ఉందో అదే అలాగే ఉంటాను. ఆయనకి అది నచ్చదు, ఆయన చెప్పిన పని నేను చేయలేదు, అందుకే ఆయన నన్ను అంచు చూస్తాడేమో అని భయంగా ఉందని ఆయన చెప్పాడు, కంప్లైంట్ ఇచ్చాడు. మరి ఈ కంప్లైంట్కి నా ఉద్దేశం అంటే ఈ స్పందన తొందరగా ఉండటం లేదు. ఏదైనా నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి అంత ఘోరమైనటువంటి స్టేట్మెంట్ ఇస్తే ఎలక్షన్ కమిషన్ కానీ లా అండ్ ఆర్డర్స్ కానీ ఏమీ లేకుండా మధ్యలో హాస్యాస్పదంగా కొన్ని ఛానల్స్ వాళ్ళు ఇది మన సజ్జల అరెస్ట్ అని చెప్పేసి పబ్లిష్ చేశారు. అది నిజమో అబద్ధమో తెలియదు, అది ఫేక్ అని తెలిసిపోయింది. అలా కాకుండా ఒకసారి అరెస్ట్ చేస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి అక్కడ ఉండేవాడు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆ పోలింగ్ బూతుల్లో కూర్చున్నటువంటి ఈ పోలింగ్ ఏజెంట్స్ అందరూ కూడా వాళ్ళు నియమించినట్టయితే మాత్రం రౌడీలనే నియమిస్తారు. వీళ్ళు కొంచెం తేలికపాటి మనుషులు నియమిస్తారు. వీళ్ళు చట్టబద్ధంగా పోదా ఉంటారు. చట్టం ఎవరికి కావాలరా, గెలుపు మనకు కావాలంటే గెలుపు ధ్యేయంగా రేపు ఉంటాయి. కౌంటింగ్ ఎంతనా అక్కడ వైసీపీకి కౌంటింగ్ రాలేదంటే తప్పకుండా రక్తపాతం జరుగుతుంది. ప్రజాస్వామ్యానికి ఇంకేముందండి? ప్రజాస్వామ్యం అంటే ఏమిటి? దానికి ఒక చట్టబద్ధత, తర్వాత ఏమో అది భవిష్యత్ తరాలకేమో ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ ఇలాగా అటవికుల్లాగా రాజకీయంలో మనుషుల్లాగా ఒకరినొకరు కొట్టుకొని, ఒకరినొకరు తిట్టుకొని, ఒకరినొకరు చంపుకునేట్టు ఇంకేముంది? బలాబలాలు చేర్చుకొని లీడర్గా, కొండజాతి లీడర్గా ఇంకెవరో ఆ జాతి లీడర్లుగా పెట్టుకుని సరిపోతుంది కదా. ఓటు ఎందుకు, ప్రజాస్వామ్యం ఎందుకు, మనుషులు ఎందుకు, ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు? అవసరం లేదు కదా. అందువల్ల దీని మీద ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అలాగే సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ కూడా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. మరి రేపు ఎలా ఎంతమందిని ఎన్ని కంపెనీలు వస్తాయో, ఎంతమంది ఎఫ్ఆర్సిఎఫ్ వస్తారో వీళ్ళందరినీ చూడాలి. చూసి వాళ్ళ తీసుకునేటువంటి అంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలాగుంటాయి, ఎట్లాంటి వాళ్ళైనా శిక్షించి లోపల దూసేస్తే పర్వాలేదు. కొంత ఏదైనా చిన్న అంటే విధిల్చారా, ఏమాత్రం వెసులుబాటు కల్పించారా, కానీ చిన్న భిన్నం అయిపోతాయి ఎలక్షన్స్. అది బాధ.
ఓకే. ఎక్కడైనా కూటమికి ఎలక్షన్లో ఓట్లు పడుతున్నాయని తెలిస్తే బయలుదేరుతారు అంతే, కర్రలు పట్టుకొని కత్తులు పట్టుకొని. లేకపోతే ఇంకేంటి ఇంట్లో పతాప సామాన్లు నిల్వ చేసుకున్నట్టు బాంబులు నిల్వ చేసుకోవడం ఏంటండి? ఆ బాంబులు పట్టుబడ్డాయి కదా, మారణాయుధాలన్నీ నిల్వ చేసుకోవడం ఏంటండి? అవన్నీ పట్టుబడ్డాయి కదా. పట్టుబడినప్పుడు కూడా ప్రాపర్ యాక్షన్ తీసుకోకపోతే ఎలాగ ఉంది? మనకు ప్రమాదం పొంచి లేదంటే మీరు ఫ్రీగా ఉండొచ్చు, ప్రమాదం పొంచే ఉంది. ఎలక్షన్ బూత్లో పోలింగ్ డే నాడు అందరూ కూడా ఎక్కడ పడితే అక్కడే రత్నాలు తినాలి. కానీ ఇక్కడ ఈయన పేరు మన పెన్నెల రామకృష్ణారెడ్డి కానీ, అక్కడ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, వీళ్ళందరూ ఆల్మోస్ట్ అక్కడ మన పెద్దారెడ్డి తాలూకు అసిస్టెంట్ వచ్చి వాడిని రవి అనుకుంటా ఆయన ఆయన కొట్టబోయినట్టయితే ఆయన గుండె అయిపోయింది, ఆయన తాలూ సెక్యూరిటీ తగిలేసింది. అలాగే ఆలగొట్టలోనేమో అఖిల ప్రియ ఆవిడ్ని ఒక చంపపోయారు. కానీ అఖిల ప్రియ తప్పుకునేసరికి అఖిల ప్రియ తాలూ సెక్యూరిటీకి 9 కత్తిపోట్లు పడ్డాయి. దీని మీద యాక్షన్ ఏది? దీని మీద శిక్షలేవి? గనక ఏదో ఇష్టారాజ్యంగా వెళ్తుందండి ఇది. అందులో అది కూడా కొంచెం ఆలోచించుకోవాలి. యాక్షన్ తీసుకుపోతే ఇంకెందుకు ఇదంతా నా అనుకుంటుందని. ఎలక్షన్ మాత్రం చాలా అది కొంత గలభ సృష్టిస్తుంది. ఒక పక్క పవన్ కళ్యాణ్ తాలూకు ఆయన ఫ్యాన్స్ అందరూ ఇంత సీరియస్గా ఉంటే పిఠాపురంలో సంబరాలు చేసుకుందాం, ఏ రేంజ్లో చేసుకుందాం అని చూస్తున్నారు. ఇవన్నీ ఎలాగవుతుంటే ఈ అంటే ఒక విధంగా ఒకళ్ళొకరు కవ్వింపు చర్యలుగా ఉంటాయన్నమాట. వీళ్ళు మంచి మంచి బ్యానర్లు, మంచి మంచి దండలు ఇవన్నీ తీసుకొచ్చి అంటే సంబరాలు చేసుకుందామంటే, కొంతమంది ఫారినర్స్ ఏమో ఎవరు పవన్ కళ్యాణ్ నెగ్గాడు అని అన్న తర్వాతే వెళ్తామని పిఠాపురం కాకినాడలో వాళ్ళు అక్కడే ఉన్నారన్నమాట. ఇవన్నీ కూడా కవ్వింపు చర్యలుగా ఉంటాయన్నమాట. నెగ్గిన తర్వాత మరుసటి రోజు పెట్టుకోవచ్చు కదా. నెగ్గిన లెక్కింపు దగ్గర నుంచి మతాబార కాల్చడం, మతాబార చెక్కాల్చడం, ఇంకా తాగేసి ఊర్లో తిరగడం, ఇతరులు ఓడిపోయిన వాళ్ళు రెచ్చగొట్టడం, ఇవన్నీ కవ్వింపు చర్యలు అన్నమాట. ఈ కవ్వింపు చర్యలు జరగకుండా పోలీసు వర్గాలు వాళ్ళని అరికట్టాలి. 144 సెక్షన్ కంప్లీట్గా స్ట్రిక్ట్గా అమల్లో ఉండాలి. సార్, కవ్వింపు చర్యలు అన్ని కూడా వైసీపీ చేస్తుంది అంటున్నారు, అంటే టీడీపీ నుంచి ఎవరు చేయట్లేదు. నేను వైసీపీ అని చెప్పలేదు కదా, అంటే తెలుగుదేశం పార్టీ అలా చెప్పలేదు కదా. నేను చెప్పాను పవన్ కళ్యాణ్ గెలిస్తే మరి వాళ్ళు కవ్విస్తారు కదా మిగతా పార్టీ వాళ్ళని. ఏ పార్టీ అని నేను చెప్పడం లేదు. అక్కడ గెలుపు వినిపించిందంటే మతాపాలు వినిపిస్తాయి. ఈ మతాపాలు ఇంకో మిగతా వాళ్ళకి ఏమి గుండె మంట, ఇక్కడ చిరపట్లు ఇవి, అక్కడ గుండె మంటలు అయ్యి. అందువల్ల కవ్వింపు చర్యలు ఎవరైనా గెలిచినట్టు చేస్తారు, ఓడిపోయిన వాళ్ళు రెచ్చిపోతారన్నమాట. ఇది లేకుండా 144 సెక్షన్ అంటే ముఖ్యంగా ముందస్తుగా అందరినీ రౌడీలు అందరినీ అరెస్ట్ చేయడం ఇవన్నీ చెయ్యాలి. యాక్షన్స్ తీసుకుంటారని అనుకుంటున్నాను నేను. ఒక పక్క పవన్ కళ్యాణ్ తాలూకు ఆయన ఫ్యాన్స్ అందరూ ఇంత సీరియస్గా ఉంటే పిఠాపురంలో సంబరాలు చేసుకుందాం, ఏ రేంజ్లో చేసుకుందాం అని చూస్తున్నారు. ఇవన్నీ ఎలాగవుతుంటే ఈ అంటే ఒక విధంగా ఒకళ్ళొకరు కవ్వింపు చర్యలుగా ఉంటాయన్నమాట. వీళ్ళు మంచి మంచి బ్యానర్లు, మంచి మంచి దండలు ఇవన్నీ తీసుకొచ్చి అంటే సంబరాలు చేసుకుందామంటే, కొంతమంది ఫారినర్స్ ఏమో ఎవరు పవన్ కళ్యాణ్ నెగ్గాడు అని అన్న తర్వాతే వెళ్తామని పిఠాపురం కాకినాడలో వాళ్ళు అక్కడే ఉన్నారన్నమాట. ఇవన్నీ కూడా కవ్వింపు చర్యలుగా ఉంటాయన్నమాట. నెగ్గిన తర్వాత మరుసటి రోజు పెట్టుకోవచ్చు కదా. నెగ్గిన లెక్కింపు దగ్గర నుంచి మతాబార కాల్చడం, మతాబార చెక్కాల్చడం, ఇంకా తాగేసి ఊర్లో తిరగడం, ఇతరులు ఓడిపోయిన వాళ్ళు రెచ్చగొట్టడం, ఇవన్నీ కవ్వింపు చర్యలు అన్నమాట. ఈ కవ్వింపు చర్యలు జరగకుండా పోలీసు వర్గాలు వాళ్ళని అరికట్టాలి. 144 సెక్షన్ కంప్లీట్గా స్ట్రిక్ట్గా అమల్లో ఉండాలి. సరే కదా మిగతా పార్టీ వాళ్ళని. ఏ పార్టీ అని నేను చెప్పడం లేదు. అక్కడ గెలుపు వినిపించిందంటే మతాపాలు వినిపిస్తాయి. ఈ మతాపాలు ఇంకో మిగతా వాళ్ళకి ఏమి గుండె మంట, ఇక్కడ చిరపట్లు ఇవి, అక్కడ గుండె మంటలు అయ్యి. అందువల్ల కవ్వింపు చర్యలు ఎవరైనా గెలిచినట్టు చేస్తారు, ఓడిపోయిన వాళ్ళు రెచ్చిపోతారన్నమాట. ఇది లేకుండా 144 సెక్షన్ అంటే ముఖ్యంగా ముందస్తుగా అందరినీ రౌడీలు అందరినీ అరెస్ట్ చేయడం ఇవన్నీ చెయ్యాలి. యాక్షన్స్ తీసుకుంటారని అనుకుంటున్నాను నేను.
ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.